ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో నాగపంచమి ఎప్పుడు వచ్చింది, పూజా విధానము, నియమాలు, నాగపంచమి కథ ఏమిటి, నాగులకు పూజ చేస్తే ఏ ఏ దోషాలు తొలగిపోతాయి అనే విషయాల గురించి తెలుసుకుందాము. తెలుగు పంచాంగం ప్రకారము ప్రతి ఏడాది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే శుద్ధ పంచమి రోజున నాగపంచమి పండుగను జరుపుకుంటారు. హిందూ మతంలో నాగపంచమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున నాగదేవతలకు అభిషేకం చేసి పాలు, బియ్యపు గింజల నైవేద్యంగా సమర్పించి పూజించడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని, కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు స్కంద పురాణంలో నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్ ఆ పరమేశ్వరుడు వివరించినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. పురాణాల ప్రకారము నాగదేవుని సేవకు పులకరించిపోయిన శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకోమంటే అప్పుడే నాగదేవుడు తాము జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి రోజున భూమి మీద మనుషులంతా నాగదేవతలకు పూజ చేయాలని కోరుకున్నాడు. దీనికి విష్ణుమూర్తి వారి కోరికలను అంగీకరించడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా శ్రావణ మాసంలో శుక్ల పంచమి రోజున నాగపంచమి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. 2026 సంవత్సరంలో శ్రావణ శుద్ధ పంచమి తేదీ ప్రారంభము 16వ తేదీ ఆగస్టు 2026 ఆదివారం సాయంత్రం 6:52 ప్రారంభమై 17వ తేదీ ఆగస్టు 2026 సోమవారం సాయంత్రం 5 గంటలకు పంచమి తిథి ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారము సోమవారము ఆగస్టు 17న నాగపంచమి పండుగను జరుపుకోవాలి. శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి సోమవారం రోజున రావడము అత్యంత పవిత్రం. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు సోమవారం. ఆ శివుని హారంగా ఉండే నాగదేవతను అదే రోజు పూజించడం వల్ల రెట్టింపు ఫలితం ఉంటుంది. ఈ కలయిక శివకేశవుల అనుగ్రహంతో పాటు సర్పదోషాలను తొలగిస్తుంది. శివుడికి ఇష్టమైన సోమవారం నాడు నాగ పూజ చేయడం వల్ల కాల సర్పదోషాలు, నాగదోషాలు తొలగిపోతాయి. ఈరోజు శివాలయాల్లో రుద్రాభిషేకం చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది. సోమవారము సూర్యోదయ సమయంలో పంచమి తిథి ఉండడం వల్ల రోజంతా పూజకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. నాగపంచమి పూజా విధానం గురించి తెలుసుకుందాము. పంచమి రోజున నాగ ప్రతిమలకు పంచామృతము, జాజి, సంపెంగ, గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేసి పాయసం నివేదించాలని ముక్కంటి పార్వతికి వివరించినట్లు పేర్కొంటున్నారు. అందుచేత నాగపంచమి రోజున సూర్యోదయంకు ముందే 5 గంటలకే లేవాలి. శుచిగా తలస్నానం చేసి ఎరుపు రంగు బట్టలు ధరించాలి. పూజా మందిరంను, ఇల్లును శుభ్రం చేసుకొని గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలతో అలంకరించుకోవాలి. పూజా మందిరము ఇంటి ముందు ముగ్గులు పెట్టాలి. పూజ కొరకు గంధము, కుంకుమ, ఎరుపు వస్త్రము, నాగేంద్ర స్వామి పాము పడగ, తెల్లని అక్షంతలు, ఎర్రటి పువ్వులు, మందారాలతో పాటు నైవేద్యం కోసము చలిమిడి, చిన్న చిన్న ఉండ్రాలు, వడపప్పు, అరటిపండుని సిద్ధం చేసుకోవాలి. అంతేకాకుండా 2 ఎర్రటి మట్టి ప్రమిదలను తీసుకొని దూదితో 7 వత్తుల్లో నేతితో దీపం వెలిగించాలి. నాగపంచమి రోజున ఉదయం 9 గంటల లోపు పూజను పూర్తి చేయాలి. పూజ చేసే సమయంలో నుదుట కుంకుమను ధరించి పడమర దిక్కున తిరిగి పూజించాలి. ఓం నాగరాజాయ నమః అనే మంత్రంను 108 సార్లు జపించి పూజకు సిద్ధం చేసుకున్న నాగప్రతిమ లేదా నాగేంద్ర స్వామి చిత్రపటంనకు కర్పూర హారతులిచ్చి నైవేద్యం సమర్పించుకోవాలి. కర్పూర హారతులు ఇచ్చేందుకు ముందు నాగ అష్టోత్తరము, నాగస్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామాల్లో ఏదైనా ఒకదానితో నాగేంద్ర స్వామిని ప్రార్థించవచ్చును. ఇంకా నాగపంచమి రోజున ఇంటికి వచ్చే ముత్తైదువకు నాగేంద్ర నిత్య పూజ, నాగదోష పరిహారం వంటి పుస్తకాలను, తాంబూలము, పసుపు కుంకుమలతో కలిసి ఇస్తే పుణ్యఫలం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసము.
శ్రావణశుద్ధ పంచమి ఉదయమే తలస్నానం చేసి ద్వారమునకు ఇరువైపులా ఆవు పేడతో అలికి పసుపు బియ్యం పిండితో ముగ్గులు వేసి పసుపుతో కానీ ఆవు పేడతో కానీ బియ్యం పిండితో కానీ నాగ చిత్రములు వేసి ఆవు పాలు వడపప్పు నైవేద్యం పెట్టవలను. ఇలా చేసిన ఇంటిలోని వారు నాగదోషంలో అకాల మృత్యువు నుండి కాపాడబడి పిల్లల కళ్ళు చెవులు మూగ దోషములు పోవును. ఆ ఇల్లు పసిపాపలతో కలకలలాడుతూ ఉండును. చతుర్థి నాడు ఉపవాసం ఉండి పంచమి నాడు 5 తలల పాము చిత్రములు వేసి అనంతాది నాగరాజులను పంచామృతము గన్నేరు సంపెంగ జాజి పూలతో పూజించి ఏమి తరగకుండా వండకుండా ఉన్న సాత్విక ఆహారము పెసలు చిలిమిడి చమిలి పాలు నైవేద్యం చేసి అవి సేవించి ఉపవాసము చెయ్యవలనని నియమము. ఆడవారు పిల్లలు కన్యలు పుట్ట వద్దకు వెళ్ళి అలంకరించిన యజ్ఞోపవితములను వస్త్రములను సమర్పించి పాలు పోసి పూజలు చేదురు. పిల్లలు లేని వారు పుట్టకి రావి చెట్టు మొదలు ప్రతిష్ఠించబడిన ప్రతిమలకు ప్రదక్షిణలు చేయవలను. ఆ మట్టిని పొత్తి కడుపుకు రాసుకొందురు. పంచమి కథ గురించి తెలుసుకుందాము. పూర్వం ఒక కాపు పొలము దున్నుతుండగా ఆ నాగలి ఒక బొరియలో దిగబడి అందులో ఉన్న నాగపాము పిల్లలు చనిపోయెను. తల్లిపాము వచ్చి చూసి పిల్లలు చనిపోవుట చూసి దుఃఖము చెంది ఆ రైతు ఇంటికి వెళ్ళి రైతుని పిల్లలను చంపి కసి తీరక పెళ్ళి అయిన కుమార్తె ఇంటికి వెళ్ళాను. ఆనాడు నాగపంచమి అవటం వలన ఆమె అనంతనాగుని పూజ చేయుచూ ఉండెను. ఆ తల్లిపాము కొంతసేపు వేచి ఉండవలసి వచ్చెను. ఆ పాముకు ఆకలి వేసి నైవేద్యానికి పెట్టిన పదార్థములు తినను. దాని ఆరాటము తీరింది. కుమార్తె పూజ ముగించి కనులు తెరవగా పాము ఆమెకు విషయం చెప్పింది. ఆమె క్షమాపణ అడగగా క్షమించెను. కుమార్తె తన వారిని బ్రతికించమని కోరగా ఆమెకు అమృతం ఇచ్చెను. తండ్రి ఇంటికి వెళ్ళి కుమార్తె వారిని బ్రతికించుకుంది. అప్పటి నుండి ఈరోజు నాగలితో దున్నరాదు, కూరలు కూడా తరగరాదనే నియమం వచ్చెను.